రైతు మిత్రులకు నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. చూడగానే రబీ రానే వచ్చింది. మన ఛానల్ ద్వారా ప్రతి పంటకు ముందు అంటే వేసంగి కానీ వానాకాలం కానీ ఏదో ఒక కొత్త వెరైటీతోని మనము ఆ వెరైటీని పరిచయం చేసుకోవడము ఆనవాయితీగా పెట్టుకున్నాము. అందులో భాగంగానే హిమాలయ సీడ్స్ వారి గ్రీన్ 143 అనేటటువంటి కొత్త వంగడాన్ని మనం ఈరోజు మన రైతుల ముందు ఉంచడం జరుగుతుంది. ఇది నిజామాబాదు, నిర్మలు, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఉమ్మడి మెదకు జిల్లాల్లోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి భీమ్గల్ కానీ, సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి మండలాలలో కూడా ఈ వెరైటీ అనేది గత సంవత్సర కాలం నుండి చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఇది రైతులకు చాలా అనువైనటువంటి దొడ్డుగింజ రకంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇది MTU 1010 గింజను పోలి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి దొడ్డుగింజ రకము. అదేవిధంగా దీని పంటకాలం కనుక చూసుకున్నట్లయితే 120 రోజులు ఖరీఫ్లో కానీ రబీలో కానీ 120 రోజుల టైమే దీనికి పడుతుంది. ఇది జింకుదాతి లోపాన్ని చాలా సమర్థవంతంగా తట్టుకునేటటువంటి రకము. ఇది మామూలు ఎత్తు పెరిగి పైరు పడిపోకుండా దృఢమైనటువంటి కాండంతో గాలి దుమారాలకు కూడా వంగకుండా నిలదొక్కునేటటువంటి వెరైటీ. ఇప్పుడు మనం అదే క్షేత్రంలో ఉన్నాము. దీన్ని చూసినా కూడా చాలా అద్భుతంగా అంటే నిజంగా ఎన్నో వీడియోలు తీసినాం మనం. KNM కానీ 24423 కానీ చాలా వెరైటీలు తీసినాము. అది మంచిగా అంటే దాన్ని చూస్తుంటేనే ఒక లుక్ కనబడుతుంది ఈ పొలం లోపల. అదేవిధంగా దీని గురించి దీని గుణగణాలు కనుక చెప్పుకున్నట్లయితే ఇది ముఖ్యంగా IKP సెంటర్లలో A గ్రేడ్లో మనం ఈజీగా అమ్ముకోవచ్చు. అదేవిధంగా ప్రధానంగా MTU 1010ని మాదిరి అదే గింజ బరువు ఉండేటటువంటి వెరైటీ. చాలా బరువు తూగిందని రైతులు వాళ్ళ క్షేత్రాలలో అడిగితే చెప్పడం జరిగింది. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఏ తెగులు వచ్చినా నిలదొక్కునేటటువంటి రకంగా కూడా దీన్ని మనము చెప్పుకోవచ్చు. ఏ విధమైనటువంటి భూములైనా అంటే మంచి భూములైనా మామూలు భూములైనా కొద్దిగా చౌడు భూములైనా కూడా ఇది నిలదొక్కుని పంట పండేటటువంటి రకంగా కూడా దీన్ని చెప్పొచ్చు. దీని పిలకలు కనుక గమనించినట్లయితే 25 నుండి మనకు 30, 25 నుండి పైచిల్కే అంటే దాదాపు 30 లోపల 25 నుండి 30 పిలకలు ఘనమైనటువంటి దృఢమైనటువంటి కాండంతో మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే అగ్గి తెగులును కొంతవరకు దోమపోటును తట్టుకొని నిలబడేటటువంటి రకంగా కూడా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఇది చెప్పాలంటే ఒక గట్టి మొండి రకంగా కూడా దీన్ని మనం అభివర్ణించుకోవచ్చు అని కూడా మేము ముందుంచడం జరుగుతుంది. దీన్ని భూములను బట్టి అంటే మామూలు తేలిక భూములు అయితే 1 చదరం మీటర్కు 66 కుదుర్లను, మంచి డెల్టా భూములు కొద్దిగా ఎర్ర చెలకా నేలలు కానీ రేగన్ నేలలు అయితే 1 చదరం మీటర్కు 33 కుదుర్లు వచ్చేటట్టుగా దీన్ని మనము నాటుకోవచ్చు. దీనిని ఖరీఫ్లో అయితే జూలై 31 వరకు ఇదే ఇప్పుడు రబీ సీజన్ వచ్చింది కాబట్టి రబీలో మాత్రము నవంబరు 15వ తారీఖు నుండి కనుక నారుబోసి పెట్టినట్లయితే మీరు అనుకున్న దిగుబడులు 50-55 బస్తాలు మనం ఈజీగా ఈ పంట నుంచి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా దీనిలో ఫోటో సెన్సిటివ్ అనే లేదు కనుక కొద్ది తేడాతో 5 రోజుల ముందు నారుబోసినా 5 రోజుల తర్వాత నారుబోసినా కూడా ఇది దుబ్బు చేత దీంట్లో ఈ వెరైటీ లోపల చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క కంకికి దీంట్లో 200 నుంచి 250 మనం గింజలను చూడడం జరిగింది. అదేవిధంగా మంచి నాణ్యతగా అంటే కలర్ఫుల్గా గింజలు కూడా ఉండి ఈ మొదటి నుండి అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ కొస వరకు కూడా ఒక్కటి కూడా తాలు గింజ లేకుండా మనకు ఇక్కడ కనబడడం కూడా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా గత కొంతకాలంగా మన వాతావరణం లోపల విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే మనము వ్యవసాయాన్ని చేయడం అనేది మనం రైతులందరము ముఖ్యంగా గమనించాలి. ఏది ఏమైనా వాతావరణ పరిస్థితులు అనుకూలించి మనం చేసేటటువంటి యాజమాన్యాన్ని బట్టి కూడా దిగుబడులు వ్యత్యాసం ఉంటుంది. ఈసారి మనకు అనుకున్నంత వాతావరణంలో చాలా మనం మార్పులను గమనిస్తున్నాం. ఎందుకంటే బాగా విపరీతమైనటువంటి ఎండ, ఒకటేసారి వర్షము, అదే తదనంతరం వెంబడే ఉడకపోత
బాగా హ్యూమిడిటీని మనము ఈ మధ్యలో ఈ ఖరీఫ్లో మనం చూడడం జరిగింది. అయితే కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ పరిస్థితులను తట్టుకోవాలంటే వంగడాలను కూడా మనము ఎంపిక చేసుకోవడంలో కొద్దిగా ముందు జాగ్రత్త వహించాలి. ఏదో పాత వంగడాలను పెట్టుకొని పోతే కూడా మనము దిగుబడులు అధికంగా సాధించలేము. కాబట్టి ఇట్లాంటి కొత్త కొత్త వంగడాలను మనం తెచ్చి అధిక దిగుబడులు సాధిస్తారని, ఇలాంటి విత్తనాలు మరి మీకు కావాలంటే మీరు ఎక్కడనో ఏ ప్రాంతంలో ఉన్నా నేను 2 నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్లకు ఫోన్ చేసి మీరు ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకోవచ్చు. 88018885 మళ్ళీ 885 మళ్ళొకసారి చెప్తా 8801885885 ఒక నంబర్ అది. రెండో నంబర్ ఏంటంటే 9912379478 మళ్ళొకసారి 9912379748 అనేటటువంటి నంబర్లకు మీరు నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విత్తనాలను తెప్పించుకొని కొత్త కొత్త వంగడాలను మనం తెచ్చుకొని అధిక దిగుబడులు సాధిస్తారనేటటువంటి ఉద్దేశంతో తీసినటువంటి వీడియో ఇది.